హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను చాలా బావున్నాను. వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను మీకు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నానండి. సో, ఇలాగా కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఏదైనా చెప్పటం మీకు ఇష్టమైతే ప్లీజ్ డూ కామెంట్. సో, నేను ఈ టాపికే కాదు చాలా అలాగా వెరైటీ టాపిక్స్ మీకు ఆహ్, అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను మీకు అందిస్తూ ఉంటాను. జనరల్ రీడింగ్ చేస్తున్నప్పుడు అందిస్తాను. పికి కార్డ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఆల్రెడీ అది ఒక లెంతీ అవుతుంది కాబట్టి సో, అప్పుడైతే చెప్పను. సో, అందుకనే ఈరోజు పికి కార్డే చేద్దాం అనుకున్నా. బట్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అంటే ఇది అందరికీ తెలియాలి అని అనుకున్నాను. వాట్ ఈరోజు చెప్పాలి అనుకుంటున్నవేమి అంటే, అది మీరు ఒక డిసప్పాయింట్ అయితే అవ్వకండి. బట్ ఉంటే మాత్రం యూ హావ్ టు యుటిలైజ్. నేను ఇది చెప్పడానికి రీజన్ అంటే, నేను ఏదైనా నేను నమ్మితేనే అది ఒక 50-70% అన్నా జరుగుతుంది అంటేనే నేను మీకు షేర్ చేయాలి అనుకుంటాను. సో, అది మీరు ఎలా తీసుకోవాలి అంటే, సపోజ్ నేనిప్పుడు చెప్తున్నది మీకు ఉంది అంటే యూ హావ్ దట్ అసెట్ అన్నప్పుడు మీరు యుటిలైజ్ చేసుకోవాలి. యుటిలైజ్ చేసుకోకపోతే మీ దగ్గర ఉన్నా వేస్టే. సపోజ్ ఇప్పుడు మీకు కావాల్సింది మీకొక సైకిల్ కావాలనుకోండి. మీరు చిన్న పిల్లలు మీకు సైకిల్ కావాలి. బట్ మీకోసం మీ మీ రిలేటివ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు సర్ప్రైజ్ చేయాలని తెచ్చారు. బట్ మీకు చెప్పలేదు. అది ఎక్కడో ఒక స్టోర్ రూమ్‌లోనో సంథింగ్ ఎక్కడో ఉండిపోయింది. మీకు తెలీదు. వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయటం మర్చిపోయారు. బికాజ్ ఇన్ కేస్ మీ రిలేటివ్స్ అనుకుంటా. మీ ఫ్యామిలీ కాకోకుండా వేరే వాళ్ళయ్యుంటే మీకు తెచ్చారు బట్ దే డిడ్నిట్ ఇన్ఫార్మ్ యూ. ఓకేనా? అదే కాదు సంథింగ్ ఏదైనా ఒక పెన్ ఏదో గిఫ్ట్ అనుకోండి. మీకు తెలీదు. ఓకే. సో, అది ఉంటే మీకు తెలియకోకుండా ఉంటే మీకు దాన్ని యూజ్ చేసుకోలేరు కదా! యూ డోంట్ నో అబౌట్ ఇట్. లేకుంటే మీరు యూజ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఉన్నా వేస్టే కదా! సో, దాని గురించి అందుకనే మీ 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 బాడీలో కూడా మీకు గాడ్ ఒక ఎనర్జీస్ అనేటివి ఇచ్చింటారు. ఒక యూజ్‌ఫుల్ అసెట్స్ ఉంటాయి. మీరు యూజ్ చేసుకోకపోతే అవి ఉన్నా వేస్టే మీ దగ్గర. సో, అందుకనే నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మీకు మరి అంత ఉపయోగం ఎందుకుంటాయి అంటే, నేను చెప్తాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నేను చెప్పాలి అనుకుంటున్న టాపిక్స్ ఏంటి అంటే, మన ఫింగర్ ప్రింట్స్ దగ్గర మన ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా! సో, వాటికి ఒక సెపరేట్ యూనిక్ రేఖలనేది ఉంటాయి కదా! సో, వాటి గురించనమాట. సో, అక్కడ మనకు ఎలాంటి రేఖలు ఉంటాయంటే, ప్రతి ఒక్కరికి శంఖం, చక్రం అనమాట. చక్రం అంటే ఇట్లా రౌండ్‌గా ఇలా ఉంటుంది. సో, ఇలాంటి గుర్తులు ఉంటాయి. సో, ఇది చక్రం. సో, శంఖం అంటే ఇలాగా ఓవల్ షేప్‌లో ఇలా ఉంటుంది. ఓకే. ఇలా ఉంటుంది శంఖం. సో, ఇది కొంచెం వెరైటీగా ఉంటాయన్నమాట. కొంతమందికి లెఫ్ట్‌లో టర్న్ అయ్యి ఉంటాయి. కొంతమందికి రైట్‌లో టర్న్ అయ్యి ఉంటుంది. సో, అలా యూనిక్‌గా ఉంటాయి. సో, బట్ ఇలా రౌండ్‌గా ఉంటే మాత్రం శంఖం ఇలాగా ఆహ్, ఒక ఇన్‌క్లైన్డ్ అంటే వంగిపోయి ఉంటే మాత్రం అది శంఖం. ఓకే. సో, అలా చూసుకోవాలన్నమాట. సో, నేనిప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దానివల్ల మనకు ఏం యూజ్ అంటే అనొచ్చు రేఖలు చిన్నప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు వచ్చింటాయి అని. బట్ ఇట్ హాస్ దేర్ యూనిక్‌నెస్ అన్నమాట. దాని యూనిక్‌నెస్ ఉంటుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. బికాజ్ అది విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి అంటే ఏకచక్రి మహాభోగి అంటారనమాట. ఇది ఇది చాలా ట్రూ అనమాట. డిపెండ్ ఆన్ దేర్ సిట్యుయేషన్ అనమాట. వాళ్ళ వాళ్ళ తాహతకు తగినట్లు వాళ్ళు భోగాన్ని అనుభవిస్తారు. ఓకే. సో, పేదవాడికి కూడా ఉండొచ్చు, ధనవంతుడికి కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళ తాహతకు తగినట్లు. ఎందుకంటే ఒక అమ్మాయికి ఉందనమాట. ఆహ్, ఓన్లీ ఒక్క చక్రమే ఉందనమాట. అన్ని వేళల్లో ఒక చక్రమే ఉంది. సో, దానివల్ల ఆహ్ అలా ఉంటే అసలు ఏ వేళకి ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అమ్మాయికి అలా ఉండటం వల్ల నాకు తెలిసినంత వరకు నిజంగా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎలాంటి కష్టం అనుభవించలేదు. సో, ఎలాంటి పని కూడా చేయదనమాట. సో, తనకు కోరుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో, సంథింగ్ అన్నమాట మిరాకిల్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అమ్మాయి చాలా షీ ఈస్ ఎ సింగిల్ చైల్డ్ అన్నమాట. లాడలీ డాటర్ అన్నట్లు. సో, అలా ఏదైనా గూడా తనే చెడగొట్టుకుంటుందేమో కానీ షీ ఈస్ రియల్లీ వెరీ లక్కీయెస్ట్
రిచెస్ట్ పర్సన్ అనుకోవచ్చు. తన తాహతకు తగినట్లు అన్నమాట. సో అలాగా జరుగుతూ ఉంటుంది. ఇంకా తను యుటిలైజ్ చేసుకుంటే ఇంకా మంచి జరిగేదేమో. ఎందుకంటే ఏకచక్రాధిపతి అని కూడా అంటారు. ఈ వర్డ్స్ అన్ని మార్కండేయ పురాణంలో ఉన్నాయంట. సో నేను చదవలేదు, బట్ ఐ హావ్ టు రీడ్ ఇట్. నేను చదవాలి అనుకుంటున్నాను ఇప్పుడు. సో దీస్ ఆర్ ట్రూ లైఫ్. మన ఏన్షియంట్ మన మన యాన్సెస్టర్స్ ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళు కూడా ఇన్ డీటెయిల్డ్ గా వాళ్ళు రెఫరెన్స్ తీసుకుని ఒక అనాలిసిస్ చేసే చెప్పింటారు అని నా పూర్తి విశ్వాసం అన్నమాట. సో అందుకని మీకు మీకు ఇన్ కేస్ ఒక్కటే ఒక్క చక్రం ఉండి మిగిలినటువన్నీ శంఖాలు ఉంటే మాత్రము యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్ ఎనర్జీ అన్నమాట. ఆ అసెట్ ని మీరు యూజ్ చేసుకొని తీరాలి. సో అది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఆల్సో 3 చక్రాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంది. సో నేను కొంచెమే చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే 3 చక్రాలు ఉంటే మాత్రము దే ఆర్ రోమింగ్ పర్సన్స్, అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. సో అది ఎలా యూజ్ చేసుకోవాలి? దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ వెరీ యూస్ఫుల్ వే. అంటే వాళ్ళు వాళ్ళు మంచి బిజినెస్ చేస్తారు. సో బిజినెసే కాదు, జాబ్ కూడా మంచివి చేస్తూ వాళ్ళు అంటే ఓవర్సీస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ దానివల్ల జస్ట్ రోమింగ్ చేస్తూ ఉంటే యూజ్ లేదు కదా. సో అలాగే మీకు కూడా ఒకవేళ 3 చక్రాలు ఉంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ వెరీ గుడ్ మేనర్. ఓకేనా? మంచిగా ఏదైనా కొంతమంది కొంచెం డిసప్పాయింట్ అయితే మాత్రం నెక్స్ట్ స్టెప్ వేయడానికి చాలా ఆలోచించండి. బట్ ఎప్పుడు తక్కువ కిందికి చూడకండి. యూ హ్యావ్ టు ఎయిమ్ హై. ఎప్పుడు గొప్పగానే ఉండాలన్నమాట మన ఆలోచనలు గొప్పగా ఉంటే ఆల్రెడీ మీకు ఇలాంటి సైన్స్, ఇలాంటి సిగ్నల్స్ మీకు ఉంటే అని మాత్రం మీరు సాధించగలరు అనే నమ్మకం పెట్టుకొని యూ హ్యావ్ టు ట్రై. మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోవడం వల్లే ఆ పర్సన్ ఇలా ఉండిపోయారేమో అని నాకు తెలిసిన వాళ్ళు అనమాట. సో అందుకనే ప్రయత్నం చేయండి. మీకు ఇలాంటి సిగ్నల్స్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ వెరీ గుడ్ మేనర్. ఓకే, సో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ నేను దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫింగర్ అనమాట, ది థంబ్. ఓకేనా? ఇక్కడ మీకు చక్రం ఉంది. సో వేరే ప్లేసెస్ లో అన్ని శంఖాలు ఉన్నా, లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్. ఓకేనా? మీకు చక్రాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు అంత షార్ప్ చక్రం ఎలా ఉంటుంది, వెళ్ళి షార్ప్ గా కట్ చేసేస్తుంది. సో దానికి ఒక సిగ్నిఫికెన్స్, ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉందంటే ఆ పార్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలిసిన వాళ్ళు అన్నమాట వాళ్ళు. ఓకేనా? సో అన్ని ఫింగర్స్ కి చక్రం ఉంది అంటే దే ఆర్ వెరీ సెల్ఫ్ మేనేజ్డ్ పీపుల్. ఓకేనా? వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్డ్ పీపుల్ అనొచ్చు. సో ఆ విధంగా అనమాట. సో వాళ్ళు యొక్క యోగి అనమాట. ఓకేనా? వాళ్ళు యోగిలు. ప్రతి ఒక్క విషయాన్ని గురించి వాళ్ళకు క్లారిటీ ఉంటుందన్నమాట. అలా సో ఇక్కడ ఈ వేలికి ఒకవేళ చక్రం ఉంది అంటే సో వాళ్ళు సెల్ఫ్ డిటర్మైన్డ్ గా ఉంటారు. చెప్పాను కదా, ఎక్కడైతే చక్రం ఉంటుందో దే ఆర్ వెరీ దే ఆర్ బౌండ్ టు దట్ ప్లేస్. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళకు బాగా తెలిసింటాయి అనమాట. సో వాళ్ళు ఇది ఆత్మకు సంబంధించిన థంబ్ అనమాట. అంటే ఆత్మ పూరకంగా, అంటే వాళ్ళు ఏదైనా కూడా మైండ్ఫుల్నెస్ గా ఉంటారు, కాన్షియస్ గా ఉంటారు, అలాంటివి అనమాట. సో దీని హెల్ప్ లేకపోతే మనము ఈ వేళ్ళన్నీ ఉండి ఈ వేలు లేకపోతే మన హ్యాండ్ యూస్ కాదనమాట. సో మనం ఏదైనా రాయాలి అన్నా కూడా ది థంబ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగా ఇది ఆత్మ, దిస్ ఇస్ ద సోల్. ఓకే, దిస్ ఇస్ ద సోల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఒక మంచి డిటర్మైన్డ్ పర్సన్ అనొచ్చు. ఓకేనా? మానసికంగా స్ట్రాంగ్ గా లేకపోయినా బయటకి హెల్తీగా ఉన్న యూజ్ ఉండదు కదా, అలాగే దిస్ ఇస్ ద సోల్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది కూడా ఇది యాక్చువల్ గా సూర్యుడికి సంబంధించింది. ఇది శుక్రుడికి సంబంధించిన పార్ట్ అన్నమాట. సో దీనిపైన సో ఇక్కడ ఇది స్ట్రాంగ్ గా ఉంది అంటే వాళ్ళకి లవ్ ఉంటుంది, అబండెన్స్. సో అలాగా. సో ఇది అయితే దీని వరకు వచ్చినట్లయితే ఇది సూర్యుడికి
ఫింగర్ ఇది సూర్యుడికి సంబంధించిన మౌంటైన్. ఓకే. ఇది శుక్రుడికి సంబంధించిన మౌంటైన్. ఇది సూర్యుడికి సంబంధించిన మౌంటైన్. సో ఇక్కడ గిన ఇన్ కేస్ మనకు చక్రం ఉంది అనుకుంటే, సో వాళ్ళు ఇది సోల్ అంటే ఇది ఫిజికల్ అపియరెన్స్. ఓకే. వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ చాలా అటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ మన ఎంపరర్ ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళకి ఇక్కడ చక్రం ఉంటుందన్నమాట. అంటే దే ఆర్ వెరీ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్ఫ్ అన్నమాట. ఎక్కువగా ఒక పొలిటీషియన్స్ ఉంటారు అండ్ ఒక కంపెనీకి సీఈఓలు ఉంటారు. అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ అన్నమాట. వాళ్ళకి చాలా నమ్మకం, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఎదుటి వారిని పాయింట్ అవుట్ చేసి, మనం ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తున్నా ఇదే ఫింగర్ యూజ్ చేస్తాం కదా ఇట్లా. సో ఎదుటి వారిని పర్ఫెక్ట్ గా పాయింట్ అవుట్ చేసే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళకు అంత బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. సో దే ఆర్ వెరీ దే హ్యావ్ వెరీ యాటిట్యూడ్ అనమాట. యాటిట్యూడ్ చాలా ఉంటుంది ఈగో కానీ. ఓకే. సో పొలిటీషియన్స్ ఎక్కువగా ఇందులో ఉంటారు. సో నేను ఇంకా డీటెయిల్ గా చెప్పాలనుకోవట్లేదు. బట్ మాట్లాడితే మాత్రం మనం ఒక 1 hours దీని మీదే స్పెండ్ చేసేయచ్చు. ఓకే. ఇంకా ఇక్కడ ఉంటే మాత్రం ఆ అమ్మాయికి ఇక్కడే ఉంది. సో తను ఇక్కడ ఉంటే మాత్రం ఇది సాటర్న్, శనీశ్వరుడికి సంబంధించిన రేఖ అన్నమాట. ఓకేనా. శనీశ్వరుడు ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు. సో దట్ పర్సన్ హ్యాస్ టు వర్క్ ఎ లాట్ అన్నమాట. సో వాళ్ళ కృషికి తగినట్లే వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఓకే. శనీశ్వరుడు ఏది ఈజీగా ఇవ్వడు. ఇచ్చాడు అంటే ఇంకా ఆపడు. సో అలాగా అన్నమాట. సో ఇక్కడ ఉంటే మాత్రము అది కూడా ఒక్కటే చక్రం అయ్యి, ఇక్కడ అంటే అది కూడా ఒక్కటే చక్రం అయ్యి మిగిలినటువంటి శంఖాలు అయితే మాత్రము దీని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఈ ఫింగర్ చాలా పెద్దగా ఉంది కదా. సో ఈ పెద్దగా ఉంది అంటే వాళ్ళకి లాంగ్ ఏమంటారు ఆయుష్. ఓకేనా. వాళ్ళకు ఆయుష్ కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఓకే. సో అది ఏం చేద్దాం, లాంగ్ లైఫ్ ఉంటుంది. ఆ లాంగ్ లైఫ్ ని యూటిలైజ్ చేసుకొని తీరాలి వాళ్ళు. ఓకేనా. సో ఇంకా ఏం చెప్పాలి అంటే, సో హార్డ్ వర్క్ కే ఎక్కువగా వాళ్ళు ఏదైనా సాధించగలరు. అంటే బికాస్ ఆఫ్ దేర్ ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఓకేనా. ఇంకా అంతకన్నా ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించట్లేదు. బికాస్ ఇది ఇక్కడ చక్రం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇఫ్ యూ హ్యావ్ చక్ర ఆన్ దిస్ ఫింగర్, మీరు హార్డ్ వర్క్ చేయండి. మీరు అనుకున్నవి జరగపోలేదు అంటే నన్ను అడగండి. ఓకేనా. సో ఖచ్చితంగా మీకు కోరుకున్నవన్నీ జరుగుతాయి ఇఫ్ యూ హ్యావ్ ద చక్ర ఇన్ దిస్. అండ్ ఇఫ్ యూ డోంట్ యూటిలైజ్ ఇట్, అంటే మీరు యూటిలైజ్ చేయకపోతే మాత్రం ఇట్స్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఓకే. ఇది ఇక్కడ ఉంటే మాత్రం చక్రం, దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్ అన్నమాట. బికాస్ ఇది గురువుకి సంబంధించిన మౌంటైన్, దానికి సంబంధించిన ఫింగర్ అన్నమాట. సో గురువుకి సంబంధించిన మౌంటైన్ అంటే వీళ్ళు ఒక గైడర్స్ లాగా, ఒక గురువుల్లాగా. ఓకేనా. టీచర్స్, ది బెస్ట్ టీచర్స్. వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే ఒకరికి టీచ్ చేయటమే వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ప్రొఫెసర్స్. సో అలా ఉంటారన్నమాట. ఓకేనా. పిహెచ్డి చేస్తారు, డాక్టరేట్ ఉంటుంది, బట్ వాళ్ళు టీచర్ ప్రొఫెషన్ ని యూజ్ చేసుకుంటారు. సో దే ఆర్ వెరీ వాళ్ళు ఈ టీచింగ్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అన్నమాట. చాలా ఇంటెలిజెంట్ పీపుల్స్. సో నేను మళ్ళీ వీటన్ని గురించి క్లియర్ గా ఖచ్చితంగా చెప్తాను. బట్ ఐ జస్ట్ ఒక డీటెయిల్ గా, ఇంకా దీని గురించి కూడా చాలా ఉంది. సో వీళ్ళైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఒకరి నుంచి ఏం ఆశించరు. దే లవ్ టు గివ్ ఎవ్రీ వన్. ఓకేనా. వాళ్ళకే ఎక్కువగా లవ్ ఉంది అనుకుంటారు. అసలు వీళ్ళ దగ్గర లేనిదంటూ ఏమీ ఉండదు. బికాస్ శనీశ్వరుడుగా చెప్పాను కదా ఏదైనా ఇస్తాడు అని. సో వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కటి వస్తుంది. ఎప్పుడు ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి లభించిన చాలా తక్కువ అని అనుకుంటారు. దే ఆర్ ఆల్వేస్ గివర్స్ అన్నమాట, టేకర్స్ కన్నా. ఓకే. సో అలా చాలా ఉంటుంది చెప్పాలి అనుకుంటే. సో ఇక్కడికి ఒకవేళ చక్రం ఉంది అంటే, సో వాళ్ళకు ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ అన్నాను కదా, వీళ్ళు కమ్యూనికేషన్స్ లో థర్డ్ పార్టీస్ అంటాం కదా. సో వీళ్ళు మంచిగా బుద్ధి ఉంటే, ఇది చంద్రుడికి సంబంధించిన మౌంటైన్ అన్నమాట. సో దీనికి కనెక్షన్ ఉంటుంది. సో
అందుకనే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ పీపుల్ అయ్యి మంచి పీపుల్ అయితే మాత్రము దే ఆర్ వెరీ గుడ్ కమ్యూనికేటర్స్. ఓకేనా, ఇది బుధుడికి సంబంధించింది మౌంటైన్. సో దే ఆర్ వెరీ గుడ్ కమ్యూనికేటర్స్. మంచి థర్డ్ పార్టీస్ లా ఉంటారు, లేదు అంటే బ్యాడ్ అవుతారు. వాళ్ళ ఉపయోగానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో అది మనిషిని బట్టి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఎ కమ్యూనికేషన్ రిలేటెడ్ హ్యాండ్ అనమాట. ఇక్కడ చక్రం ఉంటే మాత్రం యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ వెరీ గుడ్ వే. ఓకేనా. సో ఇది అండి, ఇది ఇంత షార్ట్ గా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో మీకు ఇది నచ్చితే, ఇలాంటి విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే యూ కెన్ కామెంట్ ఇట్ డౌన్ అనమాట. అంటే కామెంట్ చేయండి కింద. సో ఇలాంటివి ఐ విల్ గ్యాదర్ అండ్ ఇన్ఫార్మ్ యూ. ఓకే. సో ఈరోజు జనరల్ రీడింగ్ చేస్తున్నాను. నిన్న ఒక కామెంట్ లో థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేది అడిగారనమాట. సో దాని గురించి ఐ వాంటెడ్ టు డూ ఏ రీడింగ్ నౌ. ఓకే. సో థర్డ్ పార్టీ గురించి రీడింగ్ ఎలా చేద్దాము అని ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఓకే. ఓకే, అసలు మీ పర్సన్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది ఆలోచించి, సో ఆ సిచ్యుయేషన్ కి రీజన్ థర్డ్ పార్టీనేనా అనేది కూడా ఒకసారి చెక్ చేసి వి విల్ చెక్. ఓకేనా, ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది లేనిది అనేది చూద్దాం. ఓకే యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్లీజ్ గివ్ మీ క్లియర్ కోడ్స్. నాకు క్లియర్ గా కోడ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? హౌ ఈస్ హీ నౌ? వాళ్ళ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఓ, చాలా బాగున్నారండి. ద క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, విల్ సీ. ది స్టార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీ పార్ట్నర్ సిచ్యుయేషన్ అయితే అసలు నాకు తెలిసి టూ టైప్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. తను గుడ్ అండ్ బ్యాడ్ రెండు షిఫ్టింగ్ అనేది ఉందన్నమాట తనకి. ఓకేనా, తనకు చేంజెస్ అనేది రాబోతున్నాయి. వెదర్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, లేకపోతే తన ఉన్న సిచ్యుయేషన్ నుంచి తన సిచ్యుయేషన్ మారాలి అని తను చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అనమాట. బికాస్ దిస్ ఇస్ కరెంట్ సిచ్యుయేషన్స్. సో తన సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఫినాన్షియల్ పరంగా నాకు ఐ థింక్ హీ ఆర్ షీ ఈస్ వెరీ గుడ్. బికాస్ నాకు ఇక్కడ అబ్బాయి కనిపిస్తున్నారు, అమ్మాయిలు కనిపిస్తున్నారు. సో డోంట్ కన్ఫ్యూజ్, దీస్ ఆర్ జస్ట్ అన్ ఎనర్జీస్. ఇవి ఎనర్జీస్ మాత్రమే. ఓకేనా, అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఇవి ఎనర్జీస్ మాత్రమే. యూనివర్స్ ముందు మనం అందరం ఒక్కటే. అండ్ ఆల్సో మీరు మీ పార్ట్నర్ తో లేరు కాబట్టి సో ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ సంథింగ్ ట్రై చేస్తున్నారనమాట. తనకి అందనేది తనకు కావాలి. ఓకేనా, చాలా చాలా కష్టంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బికాజ్ హీ ఆర్ షీ రియల్లీ లవ్స్ యూ. ఓకేనా, అలాగే ఎవరైనా ఏదైనా మీ గురించి లేకపోతే తనకే ఏవైనా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అని కూడా అనొచ్చు. సో ఏవైనా నెగిటివ్ గా ఏమైనా తనకు అటాక్ చేస్తూ ఉంటే నెగిటివ్ థాట్స్, అవి వినటం లేదనమాట. దే ఆర్ ఇగ్నోరింగ్ దోస్ నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఓకేనా, దే ఆర్ ఇగ్నోరింగ్. సో నాకు ఇవి చూస్తుంటే మీ పర్సన్ చాలా మంచి 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 సిచ్యుయేషన్ లో ఉన్నారు. అండ్ హీ ఆర్ షీ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఓకేనా, మిమ్మల్ని ఇష్టపడటంలో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు అనేది నాకు అర్థం అవుతుంది. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, ది డెవిల్ చెప్తున్నా కూడా వాళ్ళ లోపల నెగిటివిటీ కూడా ఉంది. బట్ పైకి మాత్రము చాలా కంట్రోల్డ్ గా ఉంటున్నారు. బయటికి మాత్రమే చాలా కంట్రోల్డ్ గా ఉంటున్నారు. మీరు లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకేనా, మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. బట్ జస్ట్ వాళ్ళు ఒక బ్లఫ్ చేస్తున్నారు. ఓకే, మాస్క్ వేసుకొని ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను అని. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్. చూడండి, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ దగ్గరికి రావటం, మిమ్మల్ని పొందటం ఎలాగో వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ అది ఎంత ఈజీనా చెప్పండి. ఒక చుక్కలు పెరుక్కోవటం ఆకాశంలో. జస్ట్ వాళ్ళు ఏదో ఒక రాయి వేస్తున్నారు. జస్ట్ వాళ్ళు ఏదో సంథింగ్, వాళ్ళు ఒక సరైన
సరైన స్టెప్ తీసుకోవట్లేదు. దే ఆర్ జస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ జస్ట్ అది ఆలోచిస్తూనే ఉన్నారనమాట అంతే. ఒక బ్లైండ్ గా దే కెన్ డూ ఇట్. వాళ్ళు కళ్ళ గంతలు తీసేసుకొని వాళ్ళు ట్రై చేయొచ్చు. బట్ అది అందదేమో అన్న భయమైన ఒక కారణం అయిండొచ్చు. అలాగే ఒక సిల్లీగా జస్ట్ ఓన్లీ ఊహించుకుంటూ ఉండింటారు. అని జరిగిపోతాయేమో అని కలలు కంటూ ఉండింటారు. ఓకేనా? బట్ మీరైతే చాలా ఇష్టం మీ పర్సన్ కి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, మీ దగ్గర ఉన్ని ఇన్ కేస్ మీ సపరేషన్ లో ఉన్న, మీరు బయట చూస్తూ ఉన్నా కూడా జస్ట్ వాళ్ళు మిమ్మల్ని బ్లఫ్ చేస్తున్నారు అంతే. బట్ లోపల మాత్రం మీరు కావాలని చాలా కోరుకుంటున్నారు. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 7 of Wands. చూడండి, చూడండి, మేబీ మేబీ మీ 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 ఆలోచనలు వాళ్ళు తోసి, అంటే మీ ఆలోచనలు మీ మీ మాటలు విననట్లుగా ఉన్నా, లేకపోతే ఆ అదంతా జస్ట్ పైకి మాత్రమే. ఓకేనా? పైకి మాత్రమే మీరు ఇష్టం లేనట్లు ఉన్నారు. ఇన్ కేసు మీరు కేవలం వాళ్ళని అప్పుడప్పుడు చూస్తున్నట్లు ఉంటే, వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయనట్లు ఉన్నారు అంటే, లోపల మాత్రం వాళ్ళకు మీరు కావాలి. వీళ్ళు చాలా కావాలి. ఎందుకంటే మీరంటే చాలా ఇష్టం కాబట్టి. కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీ దగ్గరికి స్టెప్ తీసుకోవాలా, స్టెప్ తీసుకోకూడదా అని. సో వాళ్ళకి ఏదో మీరు దక్కరేమో అన్న ఒక, మీరు మాట్లాడినా కూడా మీరు మాట్లాడరేమో అన్న ఉద్దేశం ఉంది వాళ్ళకి. అందుకని ఎందుకు ఊర్లో నేను తగ్గిపోవాలి అన్న విధంగా దే ఆర్ కన్ఫ్యూజింగ్ అనమాట. సో మనసులో ఒకటి బయటకి ఒకటి అన్నట్లు ఉన్నారు. అండ్ దే వాంటెడ్ సమ్ చేంజ్. వాళ్ళకి చేంజ్ కావాలి. ఆ చేంజ్ కోసమే దే ఆర్ వెయిటింగ్ అనమాట. సో మీ పార్ట్నర్ సిచ్యుయేషన్ అయితే అంత బాగా లేదు. ఓన్లీ దే ఆర్ బ్లఫింగ్ అనేది మాత్రం నాకు అర్థం అవుతుంది. సో రీజన్ ఏంటి? యూనివర్స్, వాట్ ఈస్ ద బ్లాకేజ్? ఈ బ్లాకేజ్ కి కారణం ఏంటి? థర్డ్ పార్టీ ఉన్నారా? ప్లీజ్ నాకు క్లియర్ గా చెప్పండి. ఈ బ్లాకేజ్ కి రీజన్ ఇలాగా ఇలాగా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ ఇలాగా మాట్లాడుకోకుండా కన్ఫ్యూజ్ అవ్వటానికి, తర్వాత ఒక స్టెప్ తీసుకోకపోవటానికి రీజన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ క్లారిఫికేషన్. నాకు క్లారిఫికేషన్ చాలా 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 క్లియర్ గా ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. ఐ నీడ్ ఎ వెరీ క్లియర్ క్లారిఫికేషన్. ద క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, యా, థర్డ్ పార్టీ వచ్చేసింది. యా, ఈరోజు అనుకున్నట్లే ఐ కెన్ డూ ఇట్. యా, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది క్వీన్ ఆఫ్ కప్స్. Please give me the clarification for the Three of Cups. Please give me the clarification for the Page of Wands. అర్థమైపోయిందండి. సో ఈ బ్లాకేజ్ ఎందుకు అంటే, ఈ బ్లాకేజ్ సో నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉందండి. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది. ఆ థర్డ్ పార్టీ వలనే చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారనమాట. మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఎందుకు అంటే మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్ అయ్యి, చాలా ఒక, అంటే తను ఒక క్లారిటీ లేని మనిషి అండి. తను తొందరగా ఏది కావాలి అనేది డిసైడ్ చేసుకోలేని పర్సన్. ఓకేనా? కన్ఫ్యూజ్డ్ పర్సన్ అనమాట. ఇది ఒక డెసిషన్ అంటూ తీసుకోలేరు. ఓకే, సో యాక్చువల్ గా ఇది థర్డ్ పార్టీ ఎవరు అంటే, థర్డ్ పార్టీ మీ ఫ్యామిలీ పర్సనే అయ్యి ఉండొచ్చు. ఓకేనా? మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయిందంటే, ఎందుకంటే నేను ఫ్యామిలీ కార్డ్ చూస్తున్నాను, మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయినారు అంటే, మీ హస్బెండ్ ఫ్యామిలీలో వాళ్ళన్నా, లేకుంటే మీ వైఫ్ ఫ్యామిలీలో వాళ్ళైనా థర్డ్ పార్టీ వాళ్ళు ఈ థర్డ్ పార్టీ అయ్యి ఉండాలి. అంటే క్వీన్ ఆఫ్ కప్స్, ఒకవేళ క్వీన్ ఆఫ్ కప్స్, దీని క్లారిఫికేషన్ ద క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఒక అమ్మాయి అయి ఉండాలి. ఓకేనా? థర్డ్ పార్టీ ఖచ్చితంగా డామ్ షూర్ ఈ 3 of Swords కి అమ్మాయి వచ్చింది. ఎందుకు అంటే నేను ఇక్కడ జెండర్ ఎందుకు చూస్తున్నాను అంటే, ఇక్కడ అమ్మాయి అని కాదు, షీఈ్ అ లవబుల్ పర్సన్. ఓకేనా?
లవబుల్ పర్సన్, ఎక్కువగా ఫెమినైన్ క్యారెక్టర్స్ ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ అన్నమాట. ఓకే. అది కూడా ఫ్యామిలీ పర్సనే. లేదు అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ నేను ఎందుకంటే ఒక అవతల బయట పర్సన్‌ని కూడా చూస్తున్నాను. బయట పర్సన్ కూడా థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు. బయట పర్సనే చాలా ఒకవేళ మీ ఫ్యామిలీలో పర్సనే థర్డ్ పార్టీ అంటే మాత్రము వాళ్ళు లవబుల్ పర్సన్స్ అన్నమాట. ఒకవేళ ఏదైనా తప్పు జరిగిపోయింది అంటే మీకు మంచి చేయాలనే చూసారు. బట్ అది రివర్స్ అయిపోయింది. ఓకే. బట్ బయట పీపుల్, ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీరు ఆల్రెడీ మ్యారీడ్, బట్ మీ పర్సన్ కి ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉంది. సో వేరే అమ్మాయి గురించి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే మాత్రము ఆమెది పర్మనెంట్ పర్సన్ కాదు. తన స్వంత విషయాలకు మీ పర్సన్ కి టెంపరరీగానే ఉంటుంది. సో దాని వల్లే మీ పర్సన్ కూడా చాలా హర్ట్ అయినారు. మీరు కూడా హర్ట్ అయింటారు. ఓకేనా. మీరు కూడా హర్ట్ అయింటారు. మీ పర్సన్ కూడా ఇప్పుడు మీతోనే రీయూనియన్ కావాలి. చెప్పాను కదా మీ గురించి ఆలోచనలన్నీ. అసలు మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నారు. సో అందుకనే రీయూనియన్ ఎలాగా? సో ఆ రీయు సో ఆ పర్సన్ 3 ఆఫ్ కప్స్ చూస్తున్నాను కాబట్టి మీ పర్సన్ యొక్క ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ లో కూడా ఒకరు అయి ఉండొచ్చు. ఓకేనా. సో అనవసరంగా నేను ఆ తప్పు చేశాను, వాళ్ళతో కలిసి తప్పు చేశాను, ఐ డిడ్ ద రాంగ్. ఓకేనా. ఆ పర్సన్ చాలా అనలిటిక్ అంటే లాజికల్ పర్సన్. ఎలా అని చెప్పగలుగుతున్నానంటే తను చాలా చాలా తెలివైందండి. తను మీలాగా కాదు. అంటే మిమ్మల్ని నేను తక్కువ చేయట్లేదు. బట్ మీరు చాలా ప్రేమించే వ్యక్తి అనుకుంటే వాళ్ళు చాలా లాజికల్ గా థింక్ చేసి ఒకరిని వాడుకునే వ్యక్తి అన్నమాట. ఓకేనా. ఆహ్, అంటే మీరు ఇది రాంగ్ గా తీసుకోవద్దండి. ప్రతి ఒక్క మనిషి అలాగే ఉంటారు. ఒకరితో ఉపయోగం ఉంటేనే కదా ఇంకొకరితో మాట్లాడేది. సో అలాగా మీ హస్బెండ్ దగ్గర లేకుంటే మీ వైఫ్ దగ్గర ఏదో యూజ్ యూజ్ అనిపించి ఉంటుంది. సో కానీ తను క్లోజ్ గా ఉండింటుంది. అండ్ మీ మీ పర్సన్ కూడా దాన్ని యుటిలైజ్ చేసుకున్నారు. అది దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే కదా! మన బంగారం మంచిదైతే తప్పులెందుకు జరుగుతాయి? సో అందుకని మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్డ్ అయ్యి మీకు మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మాత్రము సో మీరు కొంచెము ఆహ్, కాన్షియస్‌గా ఉండండి. బికాజ్ ఇప్పుడే ఇలా ఉన్నారంటే తర్వాత ఎలా ఉంటారు? సో తను ఏది బెస్ట్ అనిపించింటే ఓహ్! ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది. షీ ఈస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఏదైనా గూడా బాగా ఎక్కువగా క్లియర్‌గా చెప్పేస్తుంది. సో అలా అనుకోని ఏది మంచిదో దాన్నే చూజ్ చేసుకుంటారు. ఎవరైనా అంతే. నేనేం అది రాంగ్ అనట్లేదు. బట్ ఒకరిని హర్ట్ చేయకూడదు గదా! మీ దగ్గర బ్లఫ్ చేస్తూ వాళ్ళతో అలా గేమ్ ఆడే వాళ్ళని మీరు జాగ్రత్తగా ఉండండి. సో సో నేను ఇదైతే చెప్పగలను. ఓకే. బ్లాకేజ్ థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉన్నారు. సో మీకు ఇంత స్టోరీ ఉందన్నమాట. చాలా మంది స్టోరీస్ నాకు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ పర్సన్ కనిపిస్తున్నారు. తర్వాత మ్యూచువల్ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు. ఓకే. అది కూడా ఆ థర్డ్ పార్టీ నిజంగా అంటే పర్మనెంట్ కాదు. టెంపరరీ పర్సన్. ఓకేనా. ఉఫ్ అని ఊపితే ఆగిరిపోయేలాంటి పర్సన్ అన్నమాట. అంటే అంత సన్నగా ఉన్నారని కాదు. సిట్యుయేషన్స్ అలా ఉంటాయి. సో తను కూడా చాలా మీ పర్సన్ ని హార్ట్‌ఫుల్ గా లవ్ చేసి రాలేదు. ఉపయోగించుకోవడానికి మాత్రమే వచ్చింది. సో బీ హ్యాపీ. ఓకే. మీ ఫ్యామిలీలో పర్సన్స్ అయింటే మాత్రము వాళ్ళు చాలా మంచోళ్ళు. మంచోళ్ళు అంటే ఏదో మీకు మంచి చేయాలనే అనుకున్నారు. అంటే ఓకే. మీ మీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అబ్బాయిలనుకోండి. ఆహ్, అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు థర్డ్ పార్టీ ఫ్యామిలీ అన్నమాట. సో వాళ్ళు వాళ్ళ అమ్మాయికి మంచి చేయాలి అనుకుని ఏదో చెప్పాలని చూసారు. సో కానీ అది రివర్స్ అయిపోయింది. ఇంకా విడిపోయారన్నమాట. అలా జాగ్రత్తలు చెప్పడం వల్ల. లేదు మీరు చూస్తున్న వాళ్ళ అమ్మాయిలనుకోండి. అబ్బాయి వాళ్ళు ఇంక మామూలే గదా! వాళ్ళమ్మ వాళ్ళు ఎలా అనుకుంటారు, మా అబ్బాయిని కాకుండా మ్యారీడ్ పెళ్లయిన వాళ్ళ గురించి. మా అబ్బాయిని కాకుండా చేస్తుందేమో అని వాళ్ళ భయం వాళ్ళది. ఓకేనా. వాళ్ళకుండేది ఒకే ఒక కొడుకు. లేకపోతే ఆహ్, ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ అతనే అయ్యుండొచ్చు. సో వాళ్ళకు వాళ్ళకు మళ్ళీ వాళ్ళ బాబు లేకపోతే ఇబ్బందేమో అని వాళ్ళకి లేనిపోని భయాలన్నమాట. దానివల్ల మీ ఇద్దరిని విడగొట్టాలని చూసారు. మొత్తం పూర్తిగా మీరిట్లా సెపరేట్ అయిపోయినారు. సో అలాగా వాళ్ళు మీకు చెడు చేయాలి అని చేసుండరు. బట్ వేరే వాళ్ళని నమ్మి ఆ విధంగా జరిగిపోయుంటాయన్నమాట. మీరు ఆ విధంగా దూరం అయ్యుంటారు. ఓకే. సో వాళ్ళంత చెడ్డవాళ్ళు కాదు. బట్ సిట్యుయేషన్స్ అలా చేశాయి. సిట్యుయేషన్‌ని గూడా దాటుకొని మంచిగా ఉన్నారు అంటేనే వాళ్ళు ది బెస్ట్ పర్సన్స్. ఓకేనా. బట్ సిట్యుయేషన్స్ కి లొంగిపోయి తప్పు చేశారు అంటే వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. సో వాళ్ళ వల్ల మీకు అంత ఇబ్బంది ఉండదండి. సో ఇప్పుడు నేను తీసుకునే థర్డ్ పార్టీ వాళ్ళైతే అంత స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కాదు. ఖచ్చితంగా మీ లైఫ్ లోకి మంచి డేస్ వస్తాయి. సో వాళ్ళు
వాళ్ళు ఎప్పుడు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారు అనేది కూడా చూస్తాను. ఓకేనా, వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారు అనే స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. యూనివర్స్ చెప్పండి, మరి మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ మధ్యలో ఉండే థర్డ్ పార్టీ వెళ్ళిపోతారా ప్లీజ్? మరి మా వ్యూవర్స్ తర్వాత మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ఫైనల్ రిలేషన్షిప్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూస్తాను. సో రిలేషన్షిప్ అవుట్పుట్ చూసి టైం పీరియడ్ చూస్తాను అండ్ గైడెన్స్ ఇచ్చేస్తాను. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ ఫైనల్ రిలేషన్షిప్ అవుట్పుట్ ఎలా ఉంటుంది? థర్డ్ పార్టీ వదిలి వెళ్ళిపోతారు కదా, సో అప్పుడు ఎలా ఉంటుంది మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ యొక్క రిలేషన్షిప్ అవుట్పుట్? హ్యాంగ్డ్ మ్యాన్, ఓకే, ది చేరియట్, ఓకే. రిలేషన్షిప్ అవుట్పుట్ మళ్ళీ 3 ఆఫ్ పెంటకల్స్ అని వచ్చింది. రిలేషన్షిప్ అవుట్పుట్ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అండి. ఎందుకు అంటే ది హ్యాంగ్డ్ మ్యాన్ మీ పర్సన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది హ్యాంగ్డ్ మ్యాన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది chariot. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది 5 ఆఫ్ పెంటకల్స్. ఓకే, మీ రిలేషన్షిప్ అవుట్పుట్ నాకు కొంచెం క్లియర్ గా రాలేదండి. ఎందుకు అంటే ఐ థింక్ మీ మనస్సులో యు ఆర్ వెరీ స్కార్డ్ అండి. మీరు చాలా భయపడ్డారు. ఓకేనా, మీకు మీకు చేంజ్ అవ్వాలి అంటే మీ థర్డ్ పార్టీ వెళ్ళిపోయినా కూడా లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళిపోతారో అనేది చూస్తాను. రిలేషన్షిప్ అవుట్పుట్ అయితే నాకు నాకు చాలా క్లియర్ గా రాలేదు. బికాస్ చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. చేంజెస్ చేయాలి, మీరు మీ పర్సన్ ని నమ్మాలి అంటే మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకేనా, మీరు చాలా స్టక్ అయిపోయారు. ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ మనసులో ఒకటి బయటికి ఒకటి స్టక్, ఏదో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓకే, మీకు ప్యాషనేట్ గా ఉంది మీ పర్సన్ తో కలవాలని, కానీ మీరే కలవరు. ఓకేనా, ఇంకా థర్డ్ పార్టీతో నేను చెప్పాను కదా, థర్డ్ పార్టీ అంత స్ట్రాంగ్ కాదు. మీరు చాలా భయపడుతున్నారు, మీరు చాలా మొండిగా ఉన్నారు, మీరే వద్దనుకుంటున్నారు. సో ఇది ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో తెలియదు కానీ మీరు చాలా బాధపడుతున్నారండి. రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే చాలా బాగలేదు. బికాజ్ మీ పర్సన్ చెడ్డవాడు అంటే నాకు థర్డ్ పార్టీ స్ట్రాంగ్ గా లేదనమాట. మీ మనసులోనే అనుమానాలు ఉన్నాయి అని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, మీరే నమ్మలేకపోతున్నారు మీ పర్సన్ ని. నిజంగా మీరే నమ్మలేకపోతున్నారు. సో ఇలా ఉంటే మాత్రం రిలేషన్షిప్స్ నిలబడవు. మీరు నమ్మకంగా ఉన్నప్పుడే మీ రిలేషన్షిప్స్ నిలబడతాయి. చూద్దాం. యూనివర్స్ మరి చెప్పండి, మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ, మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ నుంచి థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతారు? నాకు క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ నుండి బ్యాడ్ థర్డ్ పార్టీ ఎప్పటికంతా వెళ్ళిపోతారు? ప్లీజ్ గివ్ మీ ఏ టైం ఫ్రేమ్. అరౌండ్ మార్చ్ 1 ఇయర్ కంతా వెళ్ళిపోతారంట అండి. ట్రస్ట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్ వెన్ ద టైమ్ ఇస్ రైట్. ఓకేనా, మీరు టైం ని ఖచ్చితంగా నమ్మి తీరండి. సో అందుకనే మీరు ఇంకా అలోన్ గా ఉన్నట్లు అనిపిస్తున్నారు. సో బట్ అరౌండ్ మార్చ్ కంతా ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు కూడా మీ పర్సన్ నుంచి వెళ్ళిపోతాయి. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ మీరు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ ఈ టైం ని మీరు నమ్మాలి. ఇంత తొందరగా వెళ్ళిపోవాలి అని కూడా మీరు అనుకోకూడదు. బట్ ఎందుకు మీకు ఇలా చెప్తున్నాను అంటే, నేను యూనివర్స్ గైడెన్స్ తీసిన తర్వాత రిమైనింగ్ గైడెన్స్ కూడా తీస్తాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు చాలా కంట్రోల్డ్ గా ఉండకపోతే మీ పర్సన్ వెంటనే వచ్చేసారు అనుకోండి, ఇంకా గ్యారంటీ ఏంటి? వాళ్ళ లెసన్స్ నేర్చుకున్నారని. మీ లెసన్స్ మీరు నేర్చుకున్నారు, ఓకే ఫైన్. కానీ మీ పార్ట్నర్ కూడా వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకోవాలి. ఓకేనా, ఇంకా వాళ్ళు ఒక అటిట్యూడ్ చూపిస్తున్నారంటే వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు. వాళ్ళు నేర్చుకోనంత కాలం మీ దగ్గరికి వచ్చినా మీరు కూడా సఫర్ అవుతారు. అందుకనే గివ్ టైం. ఓకేనా, వాళ్ళకి ఒక సమయాన్ని ఇవ్వండి. వాళ్ళు కూడా లెసన్స్ నేర్చుకొని అంటే మీరు గ్రో అవుతున్నప్పుడే వాళ్ళు లెసన్స్ నేర్చుకుంటారు. లేకపోతే వాళ్ళు లెసన్స్ నేర్చుకోరు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి టైం ఇచ్చారో వాళ్ళు నేర్చుకున్నప్పుడే కదా వాళ్ళు టెస్ట్ లో పాస్ అవుతారు. వాళ్ళు గుడ్డిగా రేపు వెళ్ళేసి ఎగ్జామ్ రాసేయండి, టైం అయిపోతుంది అంటే వాట్ ఈస్ యూస్? ఫెయిల్ అయిపోతారు.
తర్వాత మళ్ళీ మళ్ళీ ట్రై చేయాల్సిందే, ఎలా అయినా ట్రై చేయాల్సిందే. బట్ అటెంప్ట్ విల్ బి వేస్టెడ్, రైట్? అటెంప్ట్ వేస్ట్ అవుతుంది. సో వాళ్ళకి టైం ఇవ్వండి. దే హ్యావ్ టు లెర్న్. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటేనే మీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, నేను మీకోసం యూనివర్స్, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ కోసం ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కోసం కొంచెం గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ ఏ వెరీ గుడ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఓకే, ది కింగ్ ఆఫ్ వ్యాన్స్, మీకు గైడెన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. ద క్వీన్ ఆఫ్ ఫోర్స్ క్లియర్ కార్డ్స్ వచ్చింది అబ్బా. ఓకే, మీకు గైడెన్స్ రియల్ గా మీరు అబ్సెసివ్ లో ఉన్నారు, వెంటనే రావాలి, వెంటనే జరిగిపోవాలి, అన్ని దెబ్బ జరిగిపోవాలి అని. అలాంటి నేను కూడా అలాంటి ఫేజ్ నుంచి వచ్చాను. బట్ నౌ ఐ మీన్ కంట్రోల్డ్, నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఫుడ్ తప్ప నేను అన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. సో మీరు మీరు ఇలాగే ఉండాలన్నమాట. ఓకేనా? కంట్రోల్ చేసుకో, ఇట్లా ఉండకూడదు, కంట్రోల్ చేసుకొని ఉండాలి. సో ది కింగ్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు ప్యాషనేట్ గా, మీరు ఏది కావాలో చాలా, ఒక లయన్ ఎంత దిట్టంగా, ఎంత దర్పంగా ఉంటుంది ఆ విధంగా ఉండాలి. అంతేగాని నా పార్ట్నర్ రావాలి, నా హస్బెండ్ రావాలి, నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇష్టపడాలి, మెసేజ్ చేస్తారా, అది చేస్తారా అంటూ ఉంటే మాత్రము ఆ మీలో మీ అది ఒక కామెడీగా ఉంటుంది కానీ మీ నుంచి చూసి నేర్చుకునేదంటూ ఏమి ఉండదు అనమాట. ఒకరిని చూస్తే వావ్, షీఈస్ ద పర్సన్ హూ ఐ గాట్ ఇన్స్పైర్డ్ అన్నట్లు ఉండాలన్నమాట. ఓకేనా? హీఈస్ ద పర్సన్ హూ ఐ గాట్ ఇన్స్పైర్డ్. మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ మీరు చూసుకోవద్దంటే ఆటోమేటిక్ గా నేను అమ్మాయిని కాబట్టి నాకు అట్లా వచ్చేస్తాయి. సో కింగ్ ఆఫ్ చాలా అనాలిసిస్ చేయాలి. ఓకేనా? మీరు ఏదైనా కూడా ఎలా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి అంటే ఎలాంటి అన్అపాలిటికల్ గా, మీరు బ్లంట్ మేనర్ లో ఏదైనా రిజెక్ట్ చేసినా కూడా హీస్ రైట్ అన్నట్లు ఉండాలి. ఓకేనా? అతని ఏదైనా చేసినా కూడా హీస్ రైట్, తను ఏదైనా కట్ చేస్తాడు, బ్లైండ్ గా నమ్మేసేయాలి అందరినీ. అందరూ మీ మీ యొక్క చేతలతో ఎవరైనా నమ్మేసేయాలి. అంత అంత షార్ప్ గా మీరు మారిపోవాలి. సో ఇలా ఏడ్చుకుంటూ అయితే ఉండకండి. అలా వేసుకుంటూ ఉంటే ఇంకా యూజ్ ఏముందండి? మీరు ఉన్న ఒకటే, ఒక రాయి ఉన్న ఒకటే. సో అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఐ జస్ట్ హ్యావ్, నేను ఇన్ఫార్మ్ చేస్తే మీరు మారుతారు అని మాత్రమే చెప్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ వ్యాన్స్. చూడండి, మీరు అనలైజ్ చేసుకొని మీరు అంత దట్టంగా, అంత దర్పంగా మారాలి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, మీరు మీరు ఎప్పుడైతే ఇంత ఇంత లాజికల్ గా మారుతారో అప్పుడే మీ లైఫ్ లో హ్యాపీనెస్ వస్తుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది 9 ఆఫ్ స్వర్డ్స్. చూడండి, మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. మీరు, నాకు తెలుసు మీరు చాలా వరకు చూసే వాళ్ళందరూ మంచిగా ఎర్నింగ్ పీపుల్ అయి ఉంటారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సంపాదించే వాళ్ళు అయి ఉంటారు. సో మీరు ఇలా ఉండాలి, అలా ఏడ్చుకుంటూ ఉండకూడదు. ఓకేనా? ఫస్ట్ ఈ అబ్సెసివ్నెస్ అనేది మీరు వదిలేసుకోవాలి. ఓకే, ఇదే అండి. ఓకే, యూనివర్స్ నుంచి మెసేజెస్ ఇదే. మైక్ చూసుకుంటున్నా ఆన్ లో ఉందా లేదా అని. బికాజ్ మంచి రీడింగ్ అండి ఇది. ఖచ్చితంగా క్లైమ్ చేసుకొని తీరాలి. బట్ మిమ్మల్ని మీరు మార్చుకునేది చాలా చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, ఒక నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కొంచెం ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా అప్పటి లోపల అన్ని బాగా జరుగుతాయి. ఓకేనా? ఫస్ట్ మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏంజల్ నుంచి గైడెన్స్ తీసుకొని, న్యూమరాలజీ గైడెన్స్ తీసుకొని ఐ విల్ క్లోజ్ దిస్ వీడియో. ఓకే, యూనివర్స్ మా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి, ఏంజల్స్ మీరు గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. మా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి మీరు గైడెన్స్ ఇవ్వండి. దే హ్యావ్ టు గ్రో దేర్ సెల్ఫ్ లవ్. చూడండి, స్టాప్ చేయకండి. ఓకేనా? మీరు ఏదైనా మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అనుకుంటే మీరు దాన్ని స్టాప్ చేయకండి. మీ ఎడ్యుకేషన్ కానీ, మీ కెరియర్ గురించి కానీ, సో వాటి గురించి చాలా ఇంప్రూవ్ అవ్వాలి మీరు. ఓకే, మీరు మొదలు పెట్టిన దాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేసుకొని తీరాలి. ఒకవేళ మీకు మీ వల్ల కావట్లేదంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఏంజల్స్ గైడెన్స్ మీకు అదే అనమాట. ఆస్క్ ఫర్ ది హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఖచ్చితంగా మీరు స్టాప్ చేయకోకుండా యూ హ్యావ్ టు ప్రొసీడ్ అనమాట. మీరు కంటిన్యూ అయ్యి తీరాలి. మీరు ఏదైతే చేస్తున్నారో మీ పర్సన్ కోసం ఆగకండి. ఓకేనా? ఎవరి కోసం ఆగకండి. మీకోసం మీ రెస్ట్ తీసుకోవాలంటే ఆగండి, కానీ మళ్ళీ వేరే వాళ్ళు ఎవరి కోసం మీరు ఆగకండి. యూనివర్స్ అలాగే న్యూమరాలజీ నుంచి మీకు న్యూమరాలజీ గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి. న్యూమరాలజీ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్.
దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా చాలా మంచి ఎందుకని తీసుకుంటున్నాను. లవ్ అండ్ పార్ట్నర్షిప్ ఓకేనా. మీకు లవ్ అండ్ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా వస్తుంది. స్పిరిచువల్ గా గ్రో అవ్వండి. నాకు తెలిసి చాలా మంది స్పిరిచువల్ గా గ్రో అవుతున్నట్లు ఉన్నారు. అందుకని డోంట్ స్టాప్ అని వచ్చింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ అనమాట. ఓకేనా. స్పిరిచువల్ గా గ్రో అవ్వండి. మీకు ఖచ్చితంగా లవ్ అండ్ పార్ట్నర్షిప్ వస్తుంది. లవ్ అంటే ఓన్లీ మీరు పోగొట్టుకున్న థింగ్ వాళ్ళే కాదు, మీ దగ్గర ఉన్న వాటికి కూడా ప్రేమని పంచేయండి. ఓకేనా. మీరు ప్రేమని పంచితేనే మీకు కావాల్సిన ప్రేమ కూడా వస్తుంది. నమ్మకంగా ఉండండి. అండ్ మీ కర్మ ఏదో కంప్లీట్ అవ్వబోతుంది. అందుకనే స్పిరిచువల్ జర్నీని కంప్లీట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీకు చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అండ్ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అంటే గాడ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఆ కార్మిక్ కంప్లీషన్ అనేది కంప్లీట్ అయిపోతే మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన లవ్ అనేది పార్ట్నర్షిప్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఐ కెన్ సీ ది 777. ఓకేనా. 777 చూస్తున్నాను అంటే మీరు ఒక స్పిరిచువల్ పాత్ లో ఉన్నారు. డోంట్ స్టాప్ దట్ స్పిరిచువల్ పాత్. ఓకే. మీకు హెల్ప్ తీసుకోండి, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. యూ హ్యావ్ టు గ్రో యువర్ సెల్ఫ్. ఓకే. దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ యూ అండి. యూనివర్స్ నుంచి బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చింది. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఓకే. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.